నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు రద్దయిన నోట్ల వినిమయంపై కేంద్రం మరో వెసులుబాటు పన్నులు పౌర సేవల బిల్లుల చెల్లింపునకు అనుమతి ఈ అర్ధరాత్రి వరకే అవకాశం ఊపందుకోనున్న కొత్త నోట్ల చెలామణి అందుబాటులోకి వచ్చిన ఏటీఎంలు ఇతర ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణపై సర్ఛార్జ్ రద్దు నల్లధనంపై పోరులో విమర్శలకు వెనకడుగు వేయబోమన్న ప్రధాని నోట్ల మార్పిడిపై ప్రజలు సంయమనం పాటిస్తున్నారంటూ హర్షం పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణ ప్రభుత్వ రాబడికి భారీగా గండి గవర్నర్కు కేసీఆర్ వివరణ పన్నుల వాటాలో కేంద్రం అర్థాంతరంగా కోత పెట్టిందని అసంతృప్తి తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షకు సర్వం సిద్ధం ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్న టీఎస్పీఎస్సీ ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని సూచన శ్వేత సౌధంలో ఒబామాను కలిసిన ట్రంప్ పలు అంశాలపై విస్తృత చర్చలు బాధ్యత బదలాయింపే తొలి ప్రాధాన్యమన్న బరాక్ పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన కరెన్సీ కష్టాలు నేటి నుంచి మరింత తగ్గనున్నాయి బ్యాంకుల ద్వారా ఇప్పటికే కొత్త నోట్లు చలామణి అందుబాటులోకి రాగా 2 రోజులుగా మూతబడిన ఏటీఎం సేవలు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి రద్దయిన నోట్ల వినిమయానికి మరింత వెసులుబాటు కల్పించిన కేంద్రం ఈ అర్ధరాత్రి వరకు స్థానిక సంస్థల పన్నులు బిల్లుల చెల్లింపునకు అంగీకరించింది నల్లధనాన్ని నిరోధించేందుకు పెద్ద నోట్లు రద్దు చేస్తూ మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో నోట్లు మార్పిడి కోసం అవస్థలు పడుతున్న ప్రజలకు కేంద్రం మరో వెసులుబాటు కల్పించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెల్లించాల్సిన అన్ని రుసుములు జరిమానాలను పాత నోట్లతో ఈ అర్ధరాత్రి వరకు చెల్లించే అవకాశం ఇచ్చింది ఈ మేరకు కేంద్రం జారీ చేసిన రాజపత్రం ఆధారంగా రాష్ట్రంలోని అన్ని స్థానిక సంస్థల్లో రద్దయిన 500, 1000 నోట్లతో చెల్లింపులకు అవకాశం ఇస్తున్నట్లు తెలుగు రాష్ట్రాలు ప్రకటించాయి ఈ వెసులుబాటును వినియోగించుకోవాలని కోరాయి ఈ అర్ధరాత్రి వరకు అన్ని మీ సేవ ఈ సేవ కేంద్రాలు ఇందుకోసం అందుబాటులో ఉంటాయని తెలంగాణ పురపాలక మంత్రి కేటీఆర్ చెప్పారు జీహెచ్ఎంసీ మరో అడుగు ముందుకేసి ప్రస్తుత బకాయిలతో పాటు వచ్చే 5 ఏళ్లకు సంబంధించిన ఆస్తి పన్నులు చెల్లించవచ్చని వాణిజ్య అనుమతులను రెన్యువల్ చేసుకోవచ్చని ప్రకటించింది ఇందుకోసం అన్ని జీహెచ్ఎంసీ కార్యాలయాల్లో అర్ధరాత్రి వరకు ప్రత్యేక కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించింది మున్సిపాలిటీల్లో కూడా గతంలో కట్టాల్సిన ఏదైనా ఫీజు కానీ టాక్సెస్ కానీ పెనాల్టీస్ కానీ గ్రామ పంచాయతీల్లో నీటి పన్ను బకాయిలుంటే 500 నోట్లతో 1000 రూపాయలతో మీరు కట్టొచ్చు ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరు కావాలంటే మొత్తం ప్రాపర్టీ ట్యాక్స్ రాబోయే సంవత్సరానికి కట్టేయచ్చు ఎప్పుడైనా కూడా యూటిలిటీస్ కట్టే అమౌంట్ మీ ఆదాయ పరిమితిలోకి రాదు ఇది కడితే మళ్ళీ నా 2.5 లక్షలు రేపు బ్యాంకులో అదేమైనా వేసుకోవడానికి ఇబ్బంది అవుతుందా అనే ఒక అనుమానం ఏమైనా ఉంటే అది కూడా అవసరం లేదు రేపు ఇది కట్టిన తర్వాత కూడా మీకు డిసెంబర్ 30 వరకు 2.5 లక్షల ఆదాయ పరిమితి ఏదైతే ఉందో అది మీకు వర్తిస్తుంది దీనికి దానికి సంబంధం లేదు మరోవైపు పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన చిల్లర కష్టాలు కూడా మరింత తగ్గనున్నాయి బ్యాంకుల్లో ఇప్పటికే కొత్త నోట్లు అందుబాటులోకి రాగా 2 రోజులుగా మూతపడిన ఏటీఎంలు పనిచేయడం ప్రారంభించాయి దేశవ్యాప్తంగా ఉన్న 2,02,000 ఏటీఎంలలో కొత్త 500, 2,000తో పాటు 100 నోట్లు కూడా అందుబాటులోకి రావడంతో తొలి రోజు బ్యాంకులపై పడిన ఒత్తిడి కొంతమేర తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు అయితే ఈ నెల 18 వరకు ఒక్కో ఖాతాదారుడు ఏటీఎం నుంచి రోజుకు 2,000 రూపాయలు నగదు తీసుకునేందుకే ఆర్బీఐ అంగీకరించింది ఇదే సమయంలో ఖాతాదారులు ఇతర బ్యాంకుల ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకుంటే విధించే సర్ఛార్జీను డిసెంబర్ 30 వరకు ఎత్తివేస్తున్నట్లు బ్యాంకులు ప్రకటించడం కొంత ఊరటనిస్తోంది పెద్ద నోట్ల రద్దును కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు వ్యతిరేకిస్తున్న వేళ ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు పెద్ద ఎత్తున మేలు జరిగే పని కోసం చిన్న ఇబ్బందుల పట్ల ప్రజలు సంయమనం పాటించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు బ్యాంకులకు సహకరిస్తూ సంయమనంతో నోట్లు మార్చుకుంటున్నారంటూ కొనియాడారు అవినీతిని పూర్తిగా నిర్మూలించి అభివృద్ధి ఫలాల్ని ప్రతి పేదవాడికి అందించేంత వరకు విశ్రమించబోమని మరోసారి స్పష్టం చేశారు సీనియర్ సిటిజన్లు కూడా రద్దయిన నోట్లను మార్చుకోవడంలో సహకరిస్తున్నారని తన దృష్టికొచ్చిందని వారందరికీ కృతజ్ఞతలని మోదీ ట్వీట్ చేశారు పెద్ద నోట్ల రద్దు ప్రభావం తెలంగాణ రాబడికి భారీగానే గండికొడుతోంది ఈ విషయంపై గవర్నర్ నరసింహన్తో సుదీర్ఘంగా చర్చించిన సీఎం పన్నుల వాటాలో కేంద్రం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు దేశ చరిత్రలో ముందెన్నడూ లేని విధంగా రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటాలో 40% వరకు అర్థాంతరంగా తగ్గించారని గవర్నర్ వద్ద ఆక్షేపించారు
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కలిసి గురువారం రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్తో సుమారు 4 గంటల పాటు సమావేశమైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలకాంశాలను ప్రస్తావించారు. ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన పన్నుల వాటా ఉన్నఫలంగా తగ్గించడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. పన్నుల్లో వాటాగా తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన 13,995 కోట్లలో మొదటి 6 నెలలు 997 కోట్ల చొప్పున విడుదల చేసిన కేంద్రం ఈ నెల వాయిదాగా కేవలం 585 కోట్లు మాత్రమే ఇచ్చిందని కేసీఆర్ వివరించారు. వాటాల్లో మార్పులు చేర్పులు మార్చిలో బడ్జెట్ రూపొందించినప్పుడే ఇప్పటివరకు జరిగేవని, కానీ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇప్పుడు ఏకంగా 42% కోత పెట్టడం వల్ల నష్టపోతామని చెప్పారు. ఆర్థిక సంవత్సరం మధ్యలో పన్నుల ఆదాయం తగ్గితే ప్రణాళికాబద్ధంగా నిర్దేశించుకున్న కార్యక్రమాల అమలుకు ఇబ్బందులు ఎదురవుతాయని గవర్నర్కు కేసీఆర్ వివరించారు. ఇదే సమయంలో పెద్ద నోట్ల రద్దుతో రాష్ట్రానికి ఆర్థికంగా బాగా నష్టం వాటిల్లుతోందని కేసీఆర్ చెప్పారు. నెలకు దాదాపు 1000 నుంచి 2000 కోట్ల రూపాయల వరకు నష్టం వాటిల్లే ప్రమాదముందని తెలిపారు. స్థిరాస్తి రంగంపై పెను ప్రభావమే చూపుతోందన్న కేసీఆర్ సాధారణంగా స్థిరాస్తి రంగంలో రోజు 3000 లావాదేవీలు జరుగుతాయని, బుధ గురువారాల్లో ఈ సంఖ్య కేవలం 150-300 మాత్రమేనని వివరించారు. మోటారు వాహనాల విక్రయాలు రిజిస్ట్రేషన్లు కూడా 3000 నుంచి బుధ గురువారాల్లో సగానికి పడిపోయాయని, నగదు చెలామణిపై పరిమితుల వల్ల రాష్ట్ర ఆదాయంపై తీవ్ర ప్రభావం కనిపిస్తుందని, కేంద్రం ఎలాంటి మినహాయింపులిస్తుందో చూడాలని కేసీఆర్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించిన సచివాలయ భవనాలతో పాటు ఢిల్లీలోని ఏపీ భవన్ను తెలంగాణకు అప్పగించేలా చూడాలని కేసీఆర్ గవర్నర్ను కోరినట్లు తెలుస్తోంది. ఈ నెల 24న నూతన క్యాంపు కార్యాలయ ప్రవేశానికి నరసింహన్ను ఆహ్వానించిన ముఖ్యమంత్రి దానికి సమీపంలో నిర్మించతలపెట్టిన సీఎస్, డీజీపీ, సీనియర్ అధికారుల నివాస గృహాల నిర్మాణ విషయంపైన చర్చించినట్టు తెలుస్తోంది. రిజర్వ్ బ్యాంక్ కొత్తగా ప్రవేశపెట్టిన 2000 రూపాయల నోటు నకిలీ చేయకుండా అనేక జాగ్రత్తలు తీసుకున్నట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ప్రజలకు అందుబాటులోకి వచ్చిన ఈ నోటు అసలుదేనని గుర్తించడానికి అనేక గుర్తులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన ఈ కొత్త నోట్ని దీన్ని ఎట్లా గుర్తించాలో తెలియదని చాలా మంది మదనపడుతూ ఉంటారు. ఈ కలర్ ఏదైతే ఉందో ఇది మ్యాగ్నెటా కలర్ అండి. మహాత్మా గాంధీ న్యూ సిరీస్ అని పేరు పెట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. మీరు చూస్తే దీంట్లో చాలా సెక్యూరిటీ ఫీచర్స్ ఉన్నాయి. ద ఫస్ట్ సెక్యూరిటీ ఫీచర్ ఈజ్ మనందరికీ చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసినది ఈ థ్రెడ్, మధ్యలో ఉన్న థ్రెడ్, విండోడ్ థ్రెడ్. ఈ విండో థ్రెడ్ అంటే కొంచెం బయటకి కొంచెం లోపలికి ఉంటుంది ఈ థ్రెడ్. ఈ థ్రెడ్ని లైట్కి అగ్నెస్ట్గా చూసినట్టయితే మీకు RBI 2000 అనే న్యూమరికల్స్ ఈ దీంట్లో కనిపిస్తాయండి. దీన్ని మామూలుగా ఇక్కడ ఈ ప్లేస్లో దేవనాగరి స్క్రిప్ట్లో 2000 రూపీస్ అనే అంకెల్లో వేసింది. అండ్ మీరు ఈ ప్రదేశంలో కానీ దీన్ని చూసినట్టయితే లైట్ అగ్నెస్ట్గా 2-3 సున్నాలు అంటే 2000 రూపాయలు డినామినేషన్ మీకు ఈ దీంట్లో కనిపిస్తుందండి. ఇంకొక సెక్యూరిటీ ఫీచర్ దీంట్లో ఏం పెట్టారంటే ఈ నోటును కానీ మన కళ్ళకి ఎదురుగుండా 45 డిగ్రీస్లో పెట్టినట్టయితే ఈ పర్టికులర్ ప్రదేశంలో అంటే 2000 రూపాయలు అంకెలు కనిపిస్తాయి. ఆ తర్వాత అండి ఇంటాగ్లియో ప్రింటింగ్ అంటారండి. అంటే రైజ్డ్ ఎఫెక్ట్. ఇలా మనం కానీ మన చేతిని ఈ నెంబర్ ప్యానెల్ మీద కానీ ఇట్లా రాసినట్టయితే నెంబర్ ప్యానెల్ తగిలేసరికి ఉబ్బెత్తుగా ఉన్నట్టు మనకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది దీంట్లో. ఆ తర్వాత ఇక్కడ 2000 కనిపిస్తుంది కదండి. ఆ 2000ని మీరు ఇట్లా కొంచెం పేపర్ని ఇట్లా చేసినట్టయితే గ్రీన్ కలర్ నుంచి రెడ్ కలరు, ఎల్లో కలరు, ఈ కలర్ మారుతుంది ఇక్కడ ఈ 2000 అన్న ప్రదేశం. ఫర్దర్గా ఈ నెంబర్ ప్యానెల్ని కొంచెం గమనించండి. టాప్ లెఫ్ట్, బాటమ్ రైట్. లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్లే కొద్దీ పెద్దది అవ్వడం, థిక్గా అవడం మీకు గోచరం అవుతుంది. ముందు వైపు ఇంకొక సెక్యూరిటీ ఫీచర్ ఏంటంటే ఇక్కడ మహాత్మా గాంధీ బొమ్మ చూస్తున్నారు కదండి. ఈ బొమ్మకి పక్కన మైక్రో లెటరింగ్ భూతద్దంలో కానీ మీరు తరచి చూసినప్పుడు RBI 2000 చిన్న అక్షరాల్లో ముద్రింపబడి ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు వెనకాల వైపు తిప్పి చూసినట్టయితే ఇక్కడ ఈ పైన 2016 ఇది ఇయర్ ఆఫ్ ప్రింటింగ్ సూచిస్తుంది. ఆ ఇయర్ ఆఫ్ ప్రింటింగ్ తో పాటు స్వచ్ఛ భారత్ ఎంబ్లం ఇక్కడ మీకు కనిపిస్తుందండి. కొంచెం ముందుకెళ్ళి వెనకాల వైపు మీరు మంగళయాన్ బొమ్మని కూడా ఈ వెనకాల వైపు మనం చూడొచ్చు. ఇవన్నిటికీ అదనంగా ఇక్కడ ఎలక్ట్రోలైట్ వాటర్ మార్క్ మహాత్మా గాంధీ గారిది మనకి కనిపిస్తుంది. ఈ విస్పష్టమైన సెక్యూరిటీ ఫీచర్స్ ద్వారా
ఈ నోటు జెన్యూన్ నోట్ అని మనం గుర్తుపట్టడానికి అవకాశం కలుగుతుంది. భారత్ జపాన్ అనుబంధం మరింత బలపడనుంది. ప్రధాని మోదీ జపాన్ పర్యటన సందర్భంగా ఈ మేరకు ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. టోక్యోలో ఇవాళ జరిగే వార్షిక సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే అక్కడికి చేరుకున్న మోదీ జపాన్ ప్రధాని షింజో అబేతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యం, మౌలిక వసతుల అభివృద్ది రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకోవడంపై ఇరు దేశాధినేతలు చర్చించనున్నారు. పౌర అణు ఒప్పందం సహా దాదాపు 12 ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది. ఇరు దేశాల సాంస్కృతిక, ఆర్థిక బంధాన్ని బలోపేతం చేసే చర్చలపై ఆసక్తిగా ఉన్నట్లు ప్రధాని మోదీ ట్విట్టర్లో ప్రకటించారు. రాత్రి టోక్యో చేరుకున్న ప్రధాని అక్కడి అధికారులు ఘనస్వాగతం పలుకగా ఆ తర్వాత మోదీ ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. వారి యోగక్షేమాలు తెలుసుకుని వారితో కలిసి గ్రూపు ఫోటోలు దిగారు. తెలంగాణలో జరిగే తొలి గ్రూప్ 2 పరీక్షకు సర్వం సిద్దమైంది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా 1916 కేంద్రాల్లో పరీక్ష నిర్వహణకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఉదయం 10 గంటలకు జరిగే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ పరీక్షకు 8 గంటల 15 నిమిషాల నుంచి 9 గంటల 45 నిమిషాల్లోగా, మధ్యాహ్నం 2:30 నుంచి జరిగే చరిత్ర, సొసైటీ పరీక్షకు 2 గంటల 15 నిమిషాల్లోగా కేటాయించిన కేంద్రానికి చేరుకోవాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. పరీక్షకు 1 నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని, అభ్యర్థులెవరూ మొబైల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు, చేతి గడియారాలు, బూట్లు వేసుకుని రావొద్దని తెలిపింది. హాల్ టికెట్తో పాటు ఏదైనా ఫోటో గుర్తింపు కార్డు తీసుకురావాలని కోరింది. హాల్ టికెట్పై ఫోటో సంతకం సరిగా లేకపోతే 2 పాస్పోర్ట్ సైజు ఫోటోలు తీసుకురావాలని, ఓఎంఆర్ షీటులో సమాధానాల్ని బ్లాక్ పాయింట్ పెన్తో మాత్రమే నింపాలని టీఎస్పీఎస్సీ కోరింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరైనా అవకతవకలకు ప్రయత్నిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించింది. తీసుకునేటప్పుడు మీ చర్మం పైన మళ్ళీ మెహందీ ఉంటే ఫింగర్ ప్రింట్స్ అనేటువంటివి సరిగ్గా రికార్డు కావు. మీరు అక్కడ వెళ్ళి ఒకవేళ మీ ఫింగర్ ప్రింట్స్ రికార్డ్ అవ్వకపోతే కూడా మీకు అక్కడ వేరే ఏర్పాట్లు కూడా చేసినాం. ఆ పద్ధతిలో మిమ్మల్ని అలో చేయడం జరుగుతుంది. ఎవరిని ఏ రకంగా డినై చేయడం అనేటువంటిది కానీ, పరీక్ష రాయకుండా ఉండడానికి కానీ చేయడానికి లేదు. బ్లూటూత్ ఎక్విప్మెంట్స్ ఇట్లాంటివి కూడా పూర్తిగా అలో చేయడం లేదు. తెలంగాణలో 3 విభాగాలుగా ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్థసారథి తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ, ఆర్బీఐ, నాబార్డ్, ఎస్ఎల్బీసీ ప్రతినిధులతో కూడిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలో చర్చించిన ఆయన మొక్కజొన్న, జొన్న, పెసలు, మినుములు, వేరుశెనగ, పొద్దుతిరుగుడు, మిరప, ఉల్లి, శనగల్ని పథకంలో చేర్చాలని నిర్ణయించినట్లు చెప్పారు. వాతావరణ ఆధారిత పంటల బీమా కింద మామిడి పంటను గుర్తిస్తామన్నారు. మొక్కజొన్న, శనగ, మామిడి పంటలకు డిసెంబర్ 14లోగా, మిగతా పంటలకు డిసెంబర్ చివరిలోగా బీమా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని 30 జిల్లాల్ని 3 క్లస్టర్లుగా విభజించి 2 బీమా కంపెనీలకు అప్పగించనున్నట్లు పార్థసారథి తెలిపారు. తెలంగాణ ధనిక రాష్ట్రం అని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రుణమాఫీ చేయటం లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతు పోరు యాత్రలో భాగంగా ఖమ్మం జిల్లా వైరా, కొణిజర్ల మండలాల్లో పాదయాత్ర నిర్వహించిన రేవంత్ కేసీఆర్ అన్నదాతల్ని విస్మరించి కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన 16 మంది ముఖ్యమంత్రులందరికంటే ఎక్కువ అప్పులు తెచ్చారని దుయ్యబట్టారు. 4,50,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి ఆంధ్ర కాంట్రాక్టర్లకు ఇచ్చి 10% కమిషన్ కు కక్కుర్తి పడుతున్నావు తప్ప కనీసం 17,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీకి ఎందుకు ఇస్తలేవని నేను అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని. ధనిక రాష్ట్రం ఆదాయం పెరిగిందని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే చెప్తున్నారు. మరి ధనిక రాష్ట్రమైనప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో ఆదాయం పెరిగినప్పుడు రైతులకు రుణమాఫీ చేయడానికి నీకెందుకు చేతులు వస్తలేవని చెప్పి నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నా. ప్రజా సమస్యలు పరిష్కరించి వారి ఆకాంక్షలు నెరవేర్చే విషయంలో ఎన్ని విమర్శలొచ్చినా వెనకాడే ప్రసక్తే లేదని తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం స్పష్టం చేశారు. నల్గొండలో జిల్లా ఐకాస కమిటీల ఏర్పాటుపై చర్చించిన ఆయన రానున్న రోజుల్లో రైతు జేఏసీని మరింత బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి సానుకూల విమర్శలు వస్తే సహృదయంతో స్వీకరిస్తామని కోదండరాం స్పష్టం చేశారు. విమర్శలు ఉండనే ఉంటాయి, కానీ తప్పనిసరిగా జేఏసీ ఎప్పుడు కూడా సద్విమర్శలకు చాలా సహృదయంతో స్వీకరిస్తూనే ఉంటాం. కానీ ప్రజల తరఫున నిలబడి పనిచేసే విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనుకాడే ప్రసక్తే లేదు. నిబద్ధతతో నిలబడతాం, నిజాయితీతో పనిచేస్తాం.
అక్రమ కట్టడాల క్రమబద్దీకరణ దరఖాస్తులు పరిశీలించి తగిన ఉత్తర్వులు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో చెప్పాలని హైదరాబాద్ మహానగర పాలక సంస్థను హైకోర్టు ఆదేశించింది. మొత్తం ఎన్ని క్రమబద్దీకరణ దరఖాస్తులు అందాయి, వాటి పరిశీలనకు పట్టే నిర్ణీత సమయం ఎంత అనే అంశాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. అక్రమ నిర్మాణాల క్రమబద్దీకరణ గడువును ఎప్పటికప్పుడు పొడిగించేందుకు వీలుగా జీహెచ్ఎంసీ చట్టంలో ఉన్న నిబంధనల్ని సవాల్ చేస్తూ సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభరెడ్డి వేసిన వ్యాజ్యాన్ని మరోసారి విచారించిన హైకోర్టు తదుపరి విచారణను వారం రోజులు వాయిదా వేసింది. ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయదలిచిన తీర ఉపాధి మండలిలో పెట్టుబడులకు వివిధ చైనా సంస్థలు ఆసక్తి కనబరుస్తున్నాయి. జనవరి 27, 28 తేదీల్లో విశాఖలో సీఐఐ ఆధ్వర్యంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు సన్నాహాల్లో భాగంగా చైనా వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ది మండలి బృందం గిజు ప్రావిన్స్, బ్యాంక్ ఆఫ్ చైనా సంయుక్తంగా ఏర్పాటు చేసిన సీమాంతర పెట్టుబడి వాణిజ్య ప్రదర్శనకు హాజరై ఏపీ తీరంలోని అవకాశాల్ని వివరించింది. పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ది మండలి బృందం గతంలో చైనా సంస్థలతో కుదిరిన అవగాహన ఒప్పందాల పురోగతిపైన చర్చించనుంది. రేపు బీజింగ్లోని చైనా దిగ్గజ కంపెనీల సీఈఓల్ని కలిసి ఏపీలోని అవకాశాలు, పారిశ్రామిక రాయితీల్ని వివరించనుంది. వినోదంతో పాటు ఉపాధి కల్పించే విధంగా మినీ థియేటర్లకు అనుమతినిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానాన్ని ప్రకటించింది. మినీ థియేటర్లకిచ్చే 8 రకాల అనుమతుల్ని 21 రోజుల్లో ఇచ్చేలా ఏకగవాక్ష విధానాన్ని ప్రవేశపెడుతూ 122వ నంబర్ జీవో జారీ చేసింది. ఈ ఉత్తర్వుల్ని ఆహ్వానించిన ఏపీ ఛాంబర్ ఆఫ్ మీడియా ఎంటర్టైన్మెంట్ చైర్మన్ రత్నకుమార్ ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మల్టీప్లెక్స్ థియేటర్ల మాదిరి మినీ సినిమా హాళ్లలో ఉపాధి దొరుకుతుందన్నారు. చిన్న సినిమా హాళ్లతో సినీ పరిశ్రమకు జీవం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. దేశంలో ఒక మినీ థియేటర్లని గ్రామీణ స్థాయిలో నిర్మించడానికి మినీ థియేటర్లతో పాటు ఇవన్నీ సౌకర్యాలు కల్పించే ఒక ఆలోచనని ప్రభుత్వం ప్రోత్సహించడానికి చేసిన ప్రయోగంలో ఆంధ్రప్రదేశ్ మొదట అంకురార్పణ చేసిందండి. ఇలాంటి పాలసీలు నాలాంటి సంస్థలు అనేకం ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రేపు భారతదేశ వ్యాప్తంగా రావాలి అన్నా తప్పనిసరిగా ప్రభుత్వం వారు ప్రొయాక్టివ్గా ఉంటేనే మేము కానీ ఇంకా ఎంతమంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ ముందుకు వస్తారు. అవినీతి కేసుల్లో కూరుకుపోయిన వైకాపా ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనికి అడ్డు తగులుతోందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. కృష్ణా జిల్లాలో వివిధ అభివృద్ది కార్యక్రమాల్ని ప్రారంభించిన లోకేష్ విజయవాడ సిద్ధార్థ కళాశాల విద్యార్థుల ముఖాముఖిలో పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్న లోకేష్ రాష్ట్రాభివృద్దికి నిరంతరం శ్రమించే చంద్రబాబును ఆదర్శంగా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఒక వ్యక్తి ఉన్నారు, అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నారు, నిరంతరం కష్టపడే వ్యక్తి ఉన్నారు, వాస్తవాలు చెప్పే వ్యక్తి ఉన్నారు, అభివృద్ధి చేసే వ్యక్తి ఉన్నారు. ఇది ఒక ఆయన. ఇంకొక ఆయన వల్ల ఇప్పటికీ 12 మంది జైలుకి వెళ్ళి వచ్చారు. బిజినెస్ మెన్ వెళ్ళారు, ఐఏఎస్ ఆఫీసర్లు వెళ్ళారు, ఆయన కూడా స్వయంగా వెళ్ళారు. 2420 కేసులు ఉన్నాయి పైన. అలాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటామా? చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటామని దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని అందుకున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుత అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలిశారు. భార్యతో కలిసి శ్వేత సౌధానికి వెళ్లిన ట్రంప్ విలేకరులు ఎవరూ తన వెంట రావద్దంటూ ప్రోటోకాల్ను పక్కనబెట్టి ఒబామాతో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు. భేటీలో అనేక అంశాలపై విస్తృత చర్చలు జరిపామని మీడియా సంయుక్త సమావేశంలో ఇరువురు నేతలు వెల్లడించారు. అధికార పగ్గాల అప్పగింతే తన తొలి ప్రాధాన్యమని ఒబామా చెప్పారు. సమావేశానంతరం ముక్తసరిగా మాట్లాడిన ఇద్దరు విలేకరులకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇవ్వలేదు. మరోవైపు ట్రంప్ భార్య మెలానియా ఒబామా సతీమణి మిషెల్తో ముచ్చటించారు. Some of the organizational issues. We talked about foreign policy, we talked about domestic policy. Come together, work together to deal with the many challenges that we face. I want to emphasize to you everything we can to help you succeed, because if you succeed, then the country succeeds. We had never met each other. I have great respect. We discussed a lot of different situations, some wonderful and some difficulties. So, Mr. President, it was a great honor being with you, and I look forward to being with you many, many more times in the future. Thank you, sir. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి వస్తు సేవల పన్నును అమల్లోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
పన్ను చెల్లింపుదారులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎవరి అధికార పరిధిలోకి వస్తారనే అంశం సహా మరికొన్ని అంశాలపై జీఎస్టీ కౌన్సిల్లో ఏకాభిప్రాయ సాధనకు కృషి చేస్తున్నట్లు జైట్లీ వెల్లడించారు. ఢిల్లీలో 2 రోజుల పాటు జరగనున్న ఆర్థిక ఎడిటర్ల సదస్సు ప్రారంభించిన కేంద్ర ఆర్థిక మంత్రి జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం ద్వారా కాకుండా ఓటింగ్ ద్వారా నిర్ణయాలు జరగాలని తాము కోరుకోవటం లేదన్నారు. Consensus approach that we've been following, and one of the objects has been that since the GST Council is a federal decision-making process, and the manner in which it functions in the initial years will lay down a precedent for the future, rather than resort to votings and divisions on every small issue. We've been trying to discuss, rediscuss, prolong discussions and then reach a consensus. And so far, most of the major issues we've been able to resolve through that consensus. Only the last stages remain, and I do hope we are able to resolve that by a larger consensus also. కర్ణాటక, తమిళనాడు మధ్య కావేరీ జలజగడం చల్లారకముందే పంజాబ్, హర్యానా మధ్య ఇప్పుడు వివాదం రాజుకుంది. హర్యానాకు రావి, బియాస్ జలాల్ని సరఫరా చేసేందుకు 1976లో ప్రారంభించిన సట్లెజ్ యమునా లింక్ కెనాల్ ఒప్పందాన్ని 2004లో అమరీందర్ సింగ్ నేతృత్వంలోని పంజాబ్ సర్కార్ రద్దు చేసింది. పంజాబ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఇది రద్దు రాజ్యాంగ విరుద్దమని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. 2003లో తామిచ్చిన తీర్పు ప్రకారం సట్లెజ్ యమునా లింక్ కెనాల్ను పూర్తి చేయకుండా మధ్యలోనే ఒప్పందాన్ని పంజాబ్ రద్దు చేయడం ఏకపక్షమని ఆక్షేపించింది. ఈ తీర్పుపై లోక్సభ ఎంపీ అమరీందర్ సింగ్తో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ ప్రభుత్వం సరైన వాదనలు వినిపించకపోవడం వల్లే పంజాబ్కు అన్యాయం జరిగిందన్నారు. మరోవైపు సుప్రీం తీర్పుపై రాష్ట్రపతిని కలవాలని యోచిస్తున్న పంజాబ్ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ రాష్ట్రం నుంచి ఒక్క చుక్క నీరు కూడా బయటకు వదిలేది లేదని స్పష్టం చేశారు. దీపావళి నుంచి కాలుష్యంతో సతమతమవుతున్న ఉత్తరాది రాష్ట్రాలకు జాతీయ హరిత ట్రైబ్యునల్ కీలక సూచనలు చేసింది. కాలుష్యంపై రాష్ట్ర స్థాయి పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేయాలని పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ రాష్ట్రాల్ని ఆదేశించింది. 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలపై నిషేధం విధించాలని, గతంలో ఇచ్చిన ఆదేశాల్ని ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపింది. కాలుష్య స్థాయి పెరిగితే అత్యవసర చర్యలు తీసుకోవాలని సూచించింది. బొగ్గు విద్యుత్ కర్మాగారాల్ని తాత్కాలికంగా మూసివేయాలని, అన్ని నిర్మాణాల్ని ఆపాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. బాణసంచా పరిశ్రమకు సంబంధించి తక్కువ ధ్వని, కాలుష్యంతో కూడిన బాణసంచాను తయారు చేసేలా ప్రభుత్వం నిబంధనలు రూపొందించాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ సూచించింది. అంతర్గత విభేదాలతో అనేక వర్గాలుగా విడిపోయిన ఉత్తరప్రదేశ్లోని పాలక సమాజ్వాదీ పార్టీలో లుకలుకలు మరోసారి బయటపడ్డాయి. రాజ్యసభలో సమాజ్వాదీ పార్టీ పక్షనేతగా ఉండి ఇటీవలే పార్టీ నుంచి సస్పెండ్ అయిన రామ్ గోపాల్ యాదవ్ స్థానంలో కొత్త నేత ఎంపికపై తండ్రి కొడుకుల మధ్య విభేదాలు పొడచూపాయి. రామ్ గోపాల్ స్థానంలో బేణీప్రసాద్ వర్మను ఎంపిక చేయాలని ఎస్పీ అధినేత ములాయం భావిస్తుండగా ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మాత్రం ఎంపీ నరేష్ అగర్వాల్ వైపు మొగ్గుతున్నారు. నరేష్ అగర్వాల్ అఖిలేష్ యాదవ్ కు సన్నిహితుడనే కారణంతో ఇటీవలే పార్టీలో చేరి రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న అమర్ సింగ్ కూడా ఆయనను వ్యతిరేకిస్తున్నారు. ఈ నెల 16 నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానుండగా నేతల మధ్య విభేదాలతో రాజ్యసభలో పార్టీ పక్షనేత ఎంపికపై ఎస్పీ రాజకీయం రసవత్తరంగా మారింది. విశాఖలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం ఆధ్యాత్మిక కాంతులు పంచింది. పరమశివుడికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం ఏకాదశిని పురస్కరించుకుని విఎస్ కృష్ణ మైదానంలో జరిగిన ఈ దీపోత్సవంలో వేద పండితులు ప్రవచనాలు చెబుతూ మహిళలతో పూజలు చేయించారు. సుమారు 1500 మంది మహిళలు ఒకేసారి దీపారాధన చేయడంతో సాగర తీరం కోటి కాంతులతో మెరిసిపోయింది. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.